నమస్కారం సిక్కుల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మెలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఎలా ఉన్నాయి. మత్స్యకారులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కుందివానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. 3,000 పెన్షన్ల నుండి 4,000 రూపాయలకు పెంచడమైందని అన్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి 1వ తేదీన తెల్లవారేసరికి పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఏ పార్టీలో ఉన్నా చెప్తున్నాం, పేదవాడు ఇల్లు లేకుండా ఏ పార్టీలో ఉన్నా రాజకీయాలకు అతీతంగా వాడికి గుడిచి ఇచ్చి ఇల్లు ఇచ్చి వాళ్ళకి చక్కగా ఉండేటటువంటి కెపాసిటీ ఈ ప్రభుత్వం వాళ్ళకి కల్పిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి మాకు పదవుల లెక్క చూస్తే ఈ రోజు శ్రీకాకుళం జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి అందరటువంటి స్థాయిలో ఈ రోజు కేంద్ర మంత్రిగా వచ్చినటువంటి పదవి, దానికంటే ఇంకేముంటుంది. ఇంకా ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిస్తే 30 మంది కేంద్ర మంత్రులు దేశం మొత్తం మీద ఉంటే అందులో శ్రీకాకుళం నుంచి ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి ముందు కూర్చుంటున్నాడంటే ఆ గౌరవం మీరందరూ కూడా ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ఆ గౌరవానికి రుణం తీర్చుకునే కార్యక్రమాలు మీరు చేయాలి. శాశ్వతంగా ఉండిపోయే కార్యక్రమాలు చేయాలి. రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేయాలి. అప్పుడే స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన కూడా మత్స్యకారుల కోసం ఎంత కృషి చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మొట్టమొదటిసారి మన జిల్లాకి 15 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ మత్స్యకారులకి తీసుకొని వచ్చి మన కుందువానిపేట దగ్గర నుంచి మన డుంకూరు ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలకి షెల్టర్లు, తుఫాను షెల్టర్లు అన్ని కూడా కల్పించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మత్స్యకార గ్రామాలు కూడా ఎర్రనాయుడు గారు అంటే గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. ఆయన తరహాలోనే ఈ రోజు మళ్ళీ మంచి అవకాశం వచ్చింది కాబట్టి మత్స్యకార గ్రామాలకే ప్రాధాన్యత ఇచ్చి మరీ కార్యక్రమాలు చేస్తాం. కుందువానిపేట గ్రామం ఉంది, బీచ్ రోడ్డు కంప్లీట్ అవ్వలేదు. బీచ్ రోడ్డు గురించి అడుగుతున్నారు, మంత్రి వర్యులు కూడా చెప్పారు. కేవలం కుందువానిపేట కాదు, కుందువానిపేట నుంచి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి ప్రతి మత్స్యకార గ్రామానికి కూడా సీసీ రోడ్డు కానీ, తార్ రోడ్డు కానీ, బీచ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం. దానికి చక్కనటువంటి లైటింగ్లు కూడా ఏర్పాటు చేస్తాం. కుందువానిపేట గ్రామం ఈ రోజు మంచి శుభపరిణామంగా ఈ రోజు 100 రోజుల్లో వచ్చాం కాబట్టి కుందువానిపేట గ్రామ బీచ్ రోడ్డుకి ఎన్ని సోలార్ లైట్లు పడితే ఎంపీ నిధుల నుంచి నేనే ఖర్చు పెట్టి సోలార్ లైట్లు వేపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇమీడియట్ గా కార్యక్రమం చేస్తాం. రోడ్డు పని కూడా చేస్తాం. తుఫాను షెల్టర్ ఇంకా లేకపోవడం చాలా బాధాకరం. తుఫాను షెల్టర్ కూడా మన గ్రామంలో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం. ఏ సమస్యలు ఉన్నా సరే, గతంలో అయితే ప్రభుత్వం ఎలా ఉండదు ఎవరికి కూడా తెలియదు, కానీ ఇప్పుడు మేమందరం కూడా మాటిస్తున్నాం, మీకు ఏ సమస్య ఉన్నా సరే మా దృష్టిలో పెట్టండి. ప్రతి సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. అన్ని విధాలుగా ఈరోజు అన్ని అవకాశాలు మన ప్రాంతానికి, మన జిల్లాకి ఉన్నాయి కాబట్టి అది సద్వినియోగం చేసుకోవడానికి మీరందరూ ఇలాగే ఆశీస్సులు అందించాలి. మీ తాలూకా ప్రేమ, అభిమానం మా మీద ఎప్పుడు కూడా ఉంచాలని ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తామని అన్నారు. మూలపేట పోర్టు నిర్మాణంను కొనసాగించి సంవత్సర కాలంలోనే ప్రారంభిస్తామని అన్నారు. జిల్లాలో ప్రధానంగా వలసల నివారణ, మూలపేట పోర్టు నిర్మాణం, భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 66 మంది లబ్ధిదారులకు మొదటి దశలో మంజూరు చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మన వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా భావిస్తారు. అటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీశారు. తిరుపతి లడ్డు ఒక ట్రైన్లో మనం ప్రయాణం చేస్తే ఒక భక్తుడు ఒక లడ్డు కొని ఒక మారుమూల ప్రాంతంలో ట్రైన్లో పెడితే ఆ కంపార్ట్మెంట్ అంతా వాసన వచ్చేది. ఇక్కడ ఎవరో తిరుపతి వాడు ఉన్నాడు, లడ్డు ఉంది. మన ఇంటిలో ఒక లడ్డు ఉంటే ఇంతంతా వాసన వచ్చేది. 5 సంవత్సరాలు అయింది, 100 లడ్డులు తెచ్చినా వాసన లేదు. నేనేదో అనుకున్నాను, కానీ అందులో కల్తీ నెయ్యి కలిపారు. అందులో జంతువుల అవశేషాలు ఉన్నటువంటి నెయ్యి కలిపారు. వినడానికే బాధ. వారం రోజులైన నిద్ర పట్టడం ఇంత దారుణం. 320 రూపాయలు. ముఖ్యమంత్రికి తెలివందా?
ఆ రోజు చైర్మన్లకు తెలివి ఉందా? ఆ రోజు పాలించే వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం ఉందా? మన ఊర్లో గానుగులు శనగ నూనె ఎంత ఉంటుందో 600 రూపాయలు. ఫెయిర్గా ఉన్నటువంటి నూనె 600 రూపాయలు దొరుకుతలేదా? 600 తక్కువ ఎవరైనా ఇస్తారా? అలాంటిది 320 కేజీని ఎవరైనా ఇస్తారు చెప్పండి? ఎక్కడైనా కేజీ నెయ్యి 320 దొరుకుతుందా? అటువంటి నెయ్యి వాడి తిరుపతి లడ్డూని అపత్రం చేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు బయటికి మాట్లాడితే సిగ్గుపడి ముక్కు నేలకు రాసుకొని ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళి మొత్తం మెట్లన్నీ ఎక్కి నువ్వు వెళ్ళినా సరే నీ యొక్క పాపం వదలదు, మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కావాలనే దీన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నాడని ఏం మేము నిర్ణయించామది? లేకపోతే మేము చెప్పామది? మేము చెప్పలే. ఆ నెయ్యిని తనిఖీ చేసి ల్యాబుల్లో టెస్ట్ చేస్తే ఆ ల్యాబుల్లో రిపోర్ట్ వచ్చింది. ఇందులో 20% మంచి నెయ్యి, 80% మంచిది కాదని ల్యాబ్ వాళ్ళు చెప్తే దాన్ని సరిదిద్దాలని మనం ప్రయత్నం చేస్తే పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా సరే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవడు బతికి బట్టకట్ట లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అటువంటి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారని బాధ ఆవేదన ఉంది. అయినా సరే చంద్రబాబు నాయకత్వంలో టీటీడీని మళ్ళీ పవిత్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవన్నీ వాస్తవాలు. ఎవడు అనుకున్నా ఎవడు కాదన్నా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికపై ఒక గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇన్ఛార్జ్ పిడి నగేష్, తహసీల్దార్ గణపతిరావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఈ రఘు, మండల ఇంజనీరింగ్ అధికారులు వై ప్రదీప్ కుమార్, కనకేశ్వరరావు, గనగల్లపేట సర్పంచ్ సోరాడ సూర్యం, మాజీ సర్పంచ్ అప్పారావు తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు. ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుండి సూరత్ రాష్ట్రంకు 82.200 గ్రాముల గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 2 వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ పూర్తి వివరాలను వెల్లడించారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ పట్టణానికి 1.33 గ్రాముల గంజాయిని పలాస మీదుగా అక్రమంగా తరలిస్తుండగా మొగలిపాడు ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. గత 20 రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో గంజాయితో పట్టుబడ్డ వ్యక్తులపై 12 కేసులు నమోదు చేశామని, ఇందులో 31 మంది నిందితులను అరెస్టు చేసి సుమారు 230 కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా గంజాయి సేవిస్తూ పట్టుబడిన 17 మంది వ్యక్తులను డి అడిక్షన్ సెంటర్నకు పంపించడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, సిఐలు డి మోహన్, ఎం చిన్నంనాయుడు, ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అసలేమి చేసిందని కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు అంబటి కృష్ణారావు ప్రశ్నించారు. ఈ మేరకు అధిష్టానం పిలుపు మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గరిటెలతో చప్పుడు చేస్తూ కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో విఫలం అయిందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక్క గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. సూపర్ 6 హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కాకిలెక్కలు చెబుతున్నారని, అప్పుల్లో రాష్ట్రం ఉందని, ఖజానా ఖాళీ అయ్యిందని చెప్పడం సరికాదని అన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు ఏమీ తెలియకుండా ఎన్నికల హామీ ఇచ్చారా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ వెంకట త్రినాథరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రెల్ల సురేష్, కేవీఎల్ఎన్ ఈశ్వరి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో 48 మంది దినసరి ఉద్యోగుల వేతనాల విషయమై ఈ రోజు రాజమహేంద్రవరం ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కె సుబ్బారావు పర్యవేక్షణలో విచారణ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి బిఆర్వి వి ప్రసాద్ పట్నాయక్, ఆలయ ఈవో డిఎల్వి
రమేష్ బాబులు ఉన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు ప్రాంతీయ సంయుక్త కమిషనర్ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అందరికీ మంచి జరిగిందని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. గార మండలంలోని సాలిహొండం పంచాయతీ కొత్తపేట గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ ఎంపీపీ గొండు భాస్కర్, సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణల ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ముందుగా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లను అతికించారు. 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్ను ఇంటింటికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 రోజుల్లో అవ్వ తాతలకు నెలకు 4,000 రూపాయలు పింఛన్, దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తుల భద్రత కల్పించామని పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ప్రకటన, అనేక మంది పేదల ఆకలి తీర్చుతున్న అన్న క్యాంటీన్ల ఏర్పాటు జరిగిందని అన్నారు. రైతుల వద్ద మంచి ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి ఆదుకున్నామని, వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న గొప్ప పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు అని తెలిపారు. దీపావళి నుండి ఉచితంగా గ్యాస్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరసవిల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో ఈ నెల 29వ తేదీ ఆదివారం రోజున అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి నెలలో ఒకరోజు బహుళ ద్వాదశిని పురస్కరించుకొని అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 1 నుండి 3వ తేదీ వరకు నిర్వహించనున్న స్థానిక శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవ జాతరలో ఎటువంటి లోపాలు కనిపించినా సంబంధిత అధికారులపై చర్యలు తీవ్రంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి కొత్తమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ముందుగా కొత్తమ్మ తల్లిని దర్శించుకుని స్థానికులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గాలిగోపురం మరమ్మతులు, ఆలయానికి రంగులు త్వరితగతిన పూర్తి చేయాలని, వాహన పార్కింగ్లు, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలు నిర్వహించే స్థలాలను పోలీస్, రెవెన్యూ సంయుక్తంగా పరిశీలించి ఎవరికి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అన్ని చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అమ్మవారికి 2 మీటర్ల పొడవున రేకు షెడ్లు నిర్మాణం చేపట్టాలని సూచించారు. కొత్తపేట నుండి కోటబొమ్మలి చివరి వరకు విద్యుత్ అలంకరణ, అవసరం ఉన్న చోట సీసీ కెమెరాలు, బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ఏ అవసరాలు ఉన్నాయో తమకు తెలియజేస్తే సమకూరుస్తానని, భోజనాలు, ఉచిత ప్రసాదాలు వచ్చిన భక్తులకు భక్తి సరిపడా అందజేయాలని తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి గెడ్డమ్మ, ఎంపీడీఓ కె ఫణీంద్ర కుమార్, తహసీల్దార్ అప్పలరాజు, ఆలయ ఈవో రాధాకృష్ణ, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రమేష్ తదితరులు ఉన్నారు. విజయవాడ వరద బాధితులకు తమ ఒక్కరోజు వేతనాన్ని డీసీసీబీ ఉద్యోగులు విరాళంగా ప్రకటించారు. మంగళవారం మూలపేట గ్రామంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉద్యోగులు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి డీసీసీబీ బ్యాంకు ఉద్యోగుల సీఎం సహాయం నిధికి 5,02,846 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇటువంటి సహాయం అందజేయడం చాలా అవసరమని అన్నారు. విరాళం అందజేసిన బ్యాంకు ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వరప్రసాద్, జీఎం జగదీష్, డీజీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను సర్బుజ్జిలి మండల వైఎస్ఆర్ పార్టీ కేడర్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి దుస్సాలువలతో సత్కరించి శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీ శివానందబాబు, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కోవిలప్పు చంద్రశేఖర్, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ శివాని ఫార్మాసిస్ట్ కళాశాల ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజకిరణ్ నేతృత్వంలో లోలుగు గ్రామంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు కళాశాల ఆవరణం నుండి చిలకపాలెం గ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ సమాజంలో ఫార్మాసిస్ట్ విద్యా విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిస్వార్థమే సేవే లక్ష్యంగా జాతీయ సేవా పథకం NSS ముందుకు సాగుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మంగళవారం NSS డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్యుకేషన్ ద్వారా సర్వీస్ అంటూ విద్యార్థుల్లో చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పట్ల అవగాహనను పెంపొందిస్తూ విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వానికి, మంచి క్రమశిక్షణకి దారి చూపిస్తూ ప్రజా హృదయ పదంలో పయనించే ఆ రథమే జాతీయ సేవా పథకం అని అన్నారు. నేడు సెప్టెంబర్ 24 NSS డే జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు గల విద్యార్థులను వివిధ సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకునే విధంగా ఏర్పాటు చేసిన విభాగమే NSS అని వివరించారు. 1969 మహాత్మా గాంధీ జన్మ శతాబ్ది సందర్భంగా సెప్టెంబర్ 24న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. 55 ఏండ్లుగా NSS తన సేవల్ని సమాజానికి అందిస్తూ వస్తుందని చెప్పారు. విద్యార్థులను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం చేస్తూ వారిలో సమగ్ర మంచి క్రమశిక్షణను పెంపొందించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఇది పనిచేస్తున్నదని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ NSS విభాగం ఎంతో మంది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నదని వివరించారు. సమాజ అవసరాలు, సమస్యలను గుర్తించడం, విద్యార్థులను సమస్యల పరిష్కారంలో పాల్గొనేటట్టు చేయడం, క్యాంపులలో సమూహ జీవనం పనులు పూర్తి చేయడంలో ఒకరికొకరు సాయం చేయడం కోసం అవసరమైన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించడం NSS ద్వారా సాధ్యమవుతుందని అన్నారు. జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యతను పాటించడం, మొక్కలు, జంతువులు వంటి ఇతర జీవుల పట్ల శ్రద్ధ, దయగా ఉండేటట్లు విద్యార్థులకు నేర్పించడం వంటి అనేక మంచి లక్షణాలని సాధించడానికి NSS ఏర్పాటు చేయబడిందని అన్నారు. ముందుగా కళాశాలలో RO వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక న్యాయ సేవా సదన్లో బుధవారం ప్రభుత్వ అధికారులతో విధాన్ సే సమాధాన్కు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో బ్లాక్ స్థాయిలో NCW సహకారంతో మహిళల కోసం చట్టపరమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో శ్రీకాకుళం జిల్లాలోని న్యాయ సేవల సంస్థతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత వ్యక్తులకు DLSA కార్యదర్శి సన్యాస్ నాయుడు సూచించారు. అలాగే పోస్టల్ అధికారులతో న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. ప్రజలను దగ్గర నుండి పర్యవేక్షించేది పోస్టల్ సిబ్బంది అని, వారికి DLSA గూర్చి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ అధికారులు, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సీతంపేట ITDA ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ITDA PO శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో PO మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆడలి వ్యూ పాయింట్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 27వ తేదీ ఉదయం 8 గంటలకు ఆడలి వ్యూ పాయింట్లోని రెస్టారెంట్, నైట్ క్యాంపింగ్ టెంట్లు ప్రారంభిస్తామని చెప్పారు. వ్యూ పాయింట్ వద్ద పర్యాటకుల కోసం ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం NTR అడ్వెంచర్ పార్క్ లో ఐ లవ్ సీతంపేట పేరుతో ఏర్పాటు చేసిన ఫోటో పాయింట్ ను ప్రారంభించారు. అదేవిధంగా 5D థియేటర్ ను పునః ప్రారంభిస్తామని అన్నారు. జబర్దస్త్ కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీరో ప్లాస్టిక్ ఉత్సవాలుగా నిర్వహిస్తామని అన్నారు. వేడుకలకు హాజరయ్యే పర్యాటకులకు పేపర్ గ్లాసులతో త్రాగునీరు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో APO G చిన్నబాబు, DPO సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం 2024 సందర్భంగా చిలకపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ P జగన్మోహన్ రావు, ఫార్మసీ కళాశాల యాజమాన్య ప్రతినిధి డాక్టర్ B శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన కొద్ది కాలంగా రక్తనిధి కేంద్రాలలో రక్తం నిల్వలు చాలా తక్కువగా ఉండడంతో ప్రతినిత్యం వస్తున్నటువంటి తలసేమియా రోగులు, గర్భిణీ స్త్రీలు, రోడ్డు ప్రమాదంలో గాయాలైన రోగులకు రక్తాన్ని అందించడం చాలా కష్టమవుతున్న తరుణంలో వెంకటేశ్వర ఫార్మసీ విద్యార్థులు నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
తెలిపారు. అలానే డెంగ్యూ జ్వరాలతో ఇబ్బంది పడుతున్న వారికి ప్లేట్లెట్స్ ను అందించడానికి ఈ శిబిరం ఎంతో సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి పద్మశ్రీ, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ తారక రామారావు, కళాశాల ఫార్మా డిహెచ్ఓడి డాక్టర్ పైల బానోజీరావు, కళాశాల యాజమాన్యం, రెడ్ క్రాస్ జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య, విద్యార్థులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన దేశ అభివృద్ధి లక్ష్య సాధనలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవుదామని జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు అన్నారు. బుధవారం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం పుష్కరిణి యందు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అరసవెల్లి గవర్నమెంట్ స్కూల్ సర్వాణి విద్యానికేతన్ యువ క్లబ్ విద్యార్థులు పుష్కరిణి పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా యువ క్లబ్ విద్యార్థులతో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, నీటి వినియోగం, స్వచ్ఛ సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. యువ క్లబ్ సభ్యులతో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ జ్యోతిర్మయి, సర్వాణి విద్యానికేతన్ సిబ్బంది డి రమేష్ పాల్గొన్నారు. ఎండియు ఆపరేటర్లకు న్యాయం చేయాలని కోరుతూ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేసినట్లు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఎండిఏ ఆపరేటర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించారని, తన వంతుగా న్యాయం చేస్తామని భరోసా కల్పించినట్లు సూర్యనారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని, ప్రజలకు మేలు జరుగుతుందని అనుకుంటే ఎంత ఖర్చు అయినా భరిస్తుందని, ఈ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు వెల్లడించిన విషయాన్ని మామిడి గుర్తు చేసినట్లు తెలిపారు. గార మండలం జొన్నలపాడు గ్రామంలోని శ్రీ బృందావనంలో శ్రీ వేణుగోపాల భక్తి స్వరాంజలి బృందం ఆధ్వర్యంలో నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రూప్ సభ్యులు జొన్నలపాడు గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ పండ నంది అవార్డు పొందిన సందర్భంగా ఆయనకు నిర్వాహకులు చౌదరి దుర్గారావు, శ్రీనివాసరావులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కలగ ఈశ్వరరావు, కలగ రఘురాం, అప్పలరాజు, పాపారావు, స్వామి, సాంబమూర్తి, జాడ పాపారావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నం నుండి విచ్చేసిన కీబోర్డ్ శ్రీను, డోలాక్ సూర్య ప్రకాష్లు వారి కళతో అందరినీ ఆకట్టుకున్నారు. జేసీఐ భారతదేశంలో ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో కలకత్తాలో 75 ఇయర్ల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ కు ఇతర దేశాల ప్రెసిడెంట్ అతిథులుగా హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుండి జేఏసీ జోన్ చైర్మన్ హోదాలో పాలిశెట్టి మధుబాబు హాజరయ్యి జేఏసీ నేషనల్ బోర్డు మీటింగ్లో జేఏసీ నేషనల్ వైస్ చైర్మన్ వినయ్ మెహతా, జోన్ చైర్మన్ కొన్ని 2025 ప్రణాళికలను రూపొందించి నేషనల్ చైర్మన్కు అందించారు. 75 సంవత్సరాల జ్ఞాపికను జేసీఐ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్ జేఎఫ్జీ రవిశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ 75 సంవత్సరాలు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎచ్చెర్ల గ్రామానికి చెందిన జరుగుళ్ల మల్లేషు అమర్నాథ్, బద్రీనాథ్ యాత్రలను విజయవంతంగా పూర్తి చేసుకుని శ్రీకాకుళం వచ్చిన సందర్భంగా నగరంలోని పలు కూడళ్లలో ఉన్న పేదలకు ఉదయం అల్పాహారాన్ని అందించారు. బద్రీనాథ్, అమర్నాథ్ యాత్రలు బాగా జరిగాయని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మరింతగా రాణించాలని, ప్రజలకు సేవలు అందించాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లేసు స్నేహితులు సతివాడ శ్యామలరావు, సోదరుడు జరుగుళ్ల దిలీప్ తదితరులు ఉన్నారు. చిలగడ దుంపలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిలగడ దుంపలు ఎంతో రుచికరమైనవి. ఎన్నో రకాల దుంపలు ఉన్నా వాటి టేస్ట్ వాటిదే. వర్షాకాలం రాగానే చిలగడ దుంపలు వస్తాయి. వాటిని తింటే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిలగడ దుంపలు టేస్టీగా ఉంటాయని అందరికీ తెలుసు, కానీ వాటిని కొనుక్కోవడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే వాటికి బురద లాంటి మట్టి ఉంటుంది. ఆ మట్టిని తొలగించి కడుక్కొని ఉడకబెట్టుకుని తినడం కాస్త శ్రమతో కూడుకున్నది కావడంతో ఆసక్తి చూపించరు. కానీ తక్కువ ధరకే లభిస్తూ ఎక్కువ ప్రయోజనాలు అందించడం ఈ వేరు దుంపల ప్రత్యేకత. ఈ తీపి పిండి పదార్థంతో కూడిన దుంపల్ని ప్రపంచమంతటా తింటున్నారు.
ఇవి ఆరెంజ్, వైట్, పర్పుల్ ఇలా చాలా రంగుల్లో చిలకడ దుంపలు భూమిలో ఎలా పెరుగుతాయో గానీ వీటి నిండా పోషకాలే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఏ, సి, మ్యాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, పాంటోథెనిక్ యాసిడ్, కాపర్, నియాసిన్ వీటిలో ఉంటాయి. ఇవి మన శరీరంలో మలినాలను పోగొడతాయి. ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుంది. పేగుల్లో ఉండే ప్రోబాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్ని ఇచ్చి పొట్టలో వ్యాధులు రాకుండా వాటితో రక్షణ కల్పిస్తాయి. ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుందని, పేగుల్లో ఉండే ప్రోబాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్ని ఇచ్చి పొట్టలో వ్యాధులు రాకుండా వాటితో రక్షణ కల్పిస్తాయని వారు చెబుతున్నారు. చిలకడ దుంపల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనల్లో తేలింది. ఈ దుంపల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్ళలో కాంతిని గ్రహించే రిసెప్టర్లు తయారయ్యేలా చేస్తుంది. దానివల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఆరెంజ్ కలర్లో ఉన్న చిలకడ దుంపలు తింటే కంటికి ఇంకా ఎక్కువ మంచిది. అవి దొరకకపోతే క్యారెట్ తినవచ్చు. ఈ రోజుల్లో రకరకాల టెన్షన్లు, బుర్ర హీటెక్కిపోతూ ఉంటుంది. వారు తప్పనిసరిగా చిలకడ దుంపలు తినాలి. ఇవి మెదడులో వేడిని తగ్గించి కూల్ చేస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో మనకు బాగా కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. చిలకడ దుంపల్లో అది బోలెడంత ఉంటుంది. వీటిలోని విటమిన్ ఏ వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఈ రోజు వార్తల్లోని ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసిన వారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.